విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలో ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడలో అరెస్ట్ చేసిన అంగన్వాడీ లీడర్లను తక్షణమే విడుదల చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీల జీతాలు పెంచే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నాలు చేస్తూ ఉంటే మా చర్చలకు కూడా పిలవకుండా ముందుగా చలో విజయ ఉద్యమాన్ని అరెస్టులతో అణచలేరు. అంగన్వాడీ ఉద్యమం. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ అనిల్ మరిన్ని వివరాలు ఇస్తారు. అనిల్, చెప్పండి. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర అంగన్వాడీలో ఆందోళన చేస్తున్నట్టుగా విజువల్స్ చూస్తున్నాం. ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ చెప్పండి. వాళ్ళ డిమాండ్స్ ఏంటి? పోరాటం ఆగదు అనేది అయితే చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ ఏంటి? మీదకి ఇన్పుట్స్. అంగన్వాడీల ఉద్యమం ఉధృతమవుతోంది. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి అంగన్వాడీలు కొద్దిసేపటి క్రితమే జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. ఏ క్షణమైనా అంగన్వాడీలను ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా ఓవైపు ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూస్తే అంగన్వాడీల ఆందోళన పెద్ద ఎత్తున కొనసాగుతుంది. విజయవాడలో అరెస్ట్ చేసినటువంటి అంగన్వాడీ లీడర్లను విడుదల చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమకు న్యాయం చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం దిగి వచ్చి వేతనాలు పెంచేంత వరకు, లేదంటే అరెస్టు చేసినటువంటి అంగన్వాడీ నాయకులను విడుదల చేసేంత వరకు కూడా పోరాటాన్ని ఆపేదే లేదని తేల్చి చెప్తున్నారు. మాట్లాడదాం. అమ్మ, మీరు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని చర్చలకను ఆహ్వానించింది, ఈలోపే మీ నాయకుల్ని అరెస్టు చేసింది, మీ హామీలు నెరవేర్చలేదు. మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా ఉంటుంది? మేము చంద్రబాబు నాయుడిని ఒకటే అడుగుతున్నామండి. ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నది ఏంటంటే, మాకు కనీస వేతనం వెంటనే అమలు చెయ్యాలి. మా వాళ్ళు చర్చలకు పిలిచారు, చర్చలకు పిలుస్తామని చెప్పారు. ఈరోజు చర్చలకు పిలుస్తామని చెప్పి తెల్లవారుజామునే అంతమంది మహిళలందరినీ కూడా ఈడ్చుకెళ్ళి ఎక్కడెక్కడ పెట్టారో తెలీదు, ఏ మూలలు ఇస్తారో తెలీదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలీదు, బ్రతుకున్నారో లేదో తెలీదు. ఇవాళ మా నాయకుల పరిస్థితి ఎలాగుందో తెలీదు. మా అందరివి ఆ నాయకుల గురించి ఆందోళన చెందుతున్నాం. మా నాయకులను వెంటనే విడుదల చేయండి, లేని ఏళ్ళ రాష్ట్రం మొత్తం మీద ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఎన్నికలకు ముందు మీరు ఉద్యమం చేస్తే మీ టెంట్ వద్దకు వచ్చి ఎవరెవరు వచ్చి అలాంటి ఉద్యమానికి ముందు అమ్మా మీ కోరికలు న్యాయమైనవి, చాలా న్యాయమైనవి, యస్మా ప్రకటిస్తారు. మీరు భయపడకండి, నేనున్నాను, మీ అన్ననున్నానని చెప్పారు ఆ రోజున. నిజంగానే మేము చంద్రబాబు నాయుడు గారిని నమ్మాము. నిజంగా వాళ్ళు ఓపెన్గా చెప్తున్నాం, నమ్మాం, ఓట్లేసాం, గెలిపించుకున్నాం. కానీ వాళ్ళ మా పరిస్థితి రోడ్ల మీద తెచ్చారు. అయ్యా, 8 సంవత్సరాల కిందట ఉల్లిపాయ రేటు ఎంత అయ్యా? మిగతా రేట్లు కంపేర్ చేయొద్దు, ఒక ఉల్లిపాయ రేటు కంపేర్ చేయండి. 8 సంవత్సరాల కిందట ఇచ్చిన 10,500 వేతనమే ఇవాళ ఇస్తే మేము ఎలా బతకాలి? సంక్షేమ పథకాల్లో ఆపారు. 7,000 రూపాయల హెల్పర్కి 11,500 టీచర్కి ఇచ్చారు. మేము ఎలా జీవించాలి? మీరు కానీ వేతనం పెంచకపోతే, తక్షణమే మా నాయకులు విడుదల చేయకపోతే రాష్ట్రం మొత్తం ఉద్యమాలు ఇంకా ఉధృతం చేస్తాం. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలి, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడతామని ఇటు అంగన్వాడీలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు పోలీసులు కూడా ఏ క్షణమైనా అరెస్టు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అమ్మా, మీ డిమాండ్స్ పరిష్కరించకపోతే మీ భవిష్యత్ పోరాటం ఏ విధంగా ఉండబోతోంది? అరెస్టులకు కానీ, పోలీసులకు కానీ, ప్రభుత్వ తీరుకు కానీ మీరు ఏమైనా భయపడి వెనకడిగేసేటువంటి అవకాశం ఉంటుందా? మా డిమాండ్స్ కానీ నెరవేరకపోతే మేమైతే ఎక్కడ తగ్గేదే లేదు. అంగన్వాడీలము దేనికైనా సిద్ధంగానే ఉన్నాము. పోలీసులే కాదు, గవర్నమెంట్కే కాదు, దేనికి కూడా భయపడవలసిన పని లేదు. ఇదే కానీ మా డిమాండ్ కానీ నెరవేరకపోతే ఇంకా మా పోరాటం ఉధృతం చేస్తాము. మా అంగన్వాడీలు అందరం కూడా ఐక్యంగా ఇంకా దేనికైనా సరే సిద్ధంగానే ఉన్నాం. మా పోరాటం అయితే మాత్రం ఇంకా ఉధృతం జరుగుతుంది. ఇది
మొత్తం మీద ఓవైపు అంగన్వాడీల ఆందోళన కొనసాగుతున్నటువంటి తరుణంలోనే ఏ క్షణమైన అరెస్టు చేసేందుకు పోలీసులు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. వీరంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, తక్షణమే అంగన్వాడీల వేతనాలు పెంచడంతో పాటు అరెస్టు చేసినటువంటి అంగన్వాడీ యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ విడుదల చేయాలి, లేని పక్షంలో మరింత ఉధృతంగా పోరాటం చేస్తామనే భావనతో వీరంతా కూడా ఉన్నట్టుగా స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సానుకూల వైఖరితో ముందుకు రావాలని చెప్పి వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు వారు ఏ విధంగా వ్యవహరిస్తారు? అంగన్వాడీ మంత్రి గారు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు, మేము అంగన్వాడీలకి అట్లా సానుకూలంగా ఉన్నాం, వీళ్ళకి అప్గ్రేడ్ చేసాం, మినీల్ని అప్గ్రేడ్ చేస్తున్నాం, మినీ సెంటర్లను అప్గ్రేడ్ చేస్తున్నాం, 62 సంవత్సరాల వయసులు పెంచాం, పొయ్యిలు ఇచ్చాం, గ్యాసులు ఇచ్చామని చాలా మాటలు చెప్తున్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఒకటే, మేము అడిగింది ఏంటి, జీతాలు పెంచమని. చంద్రబాబు నాయుడు అలవాటు ఏంటంటే అడిగింది తప్ప అన్నీ చేస్తామంటాడు. మేము అడిగింది వేతనాలు పెంచమని, గ్రాడ్యుయేటీ అమలు చేయమని. ఇది ఇవ్వకుండా మిగతా బిల్డింగ్లు కట్టించాం, అవి చేసాం, ఇవి చేసామంటే మేము ఏమేమీ అడగలేదు. మా వేతనాలు పెంచండి. అంగన్వాడీ వాళ్ళకి గత 8 సంవత్సరాల నుంచి వేతనాలు పెంచలేదు. ఈ 8 సంవత్సరాల కాలంలో ధరలు విపరీతంగా పెరిగాయి. మీరు ఇచ్చిన ఈ 11,000తో కుటుంబాలు బతకలేవు. ఆయాలకు ఇస్తున్న 7,000 రూపాయలతో బతకలేరు. తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తానని చెప్పి గతంలో హామీ ఇచ్చున్నారు. కాబట్టి కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి వీళ్ళకి ఇస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఆపేశారు. కాబట్టి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా అడుగుతున్న ఆడపిల్లల మీద తెల్లవారుజామున అమానుషంగా పోలీసులు మూకమ్మడిగా దాడి చేసి మహిళా సాధికారతను ఒక పక్కని చెప్తూనే మహిళలను అమానుషంగా అరెస్టులు చేసి కేసులు పెట్టి సుదీర్ఘ ప్రాంతాలకి 70 నుంచి 150 కిలోమీటర్ల దూరానికి తరలించుకుపోయారు. ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మా నాయకులను విడుదల చేయాలి, బేషరతుగా జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ తోటి మా ఆందోళన కొనసాగిస్తున్నాం. చంద్రబాబు నాయుడు జీతాలు పెంచకపోతే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, రాసుకోమని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, మీరు ఇందాక నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అన్నారు, పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అన్నారు, లోకేష్ డౌన్ డౌన్ అన్నారు. ఎందుకు మీరు ఆ మాట అనాల్సి వచ్చింది? ఎందుకు ఆ రకమైన నినాదాలు చేస్తారు? మేము ఎందుకన్నామంటే గత ప్రభుత్వంలో మేము 42 రోజులు సమ్మె చేస్తున్నప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు మా టంటల దగ్గరికి వచ్చి మేము న్యాయమైన కోరికలమ్మా, మీ కోరికలు మేము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే తీరుస్తాం అని చెప్పిన ప్రభుత్వం 18 నెలలైనా మేము ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా అవన్నీ బుట్ట దాఖలు చేసి మమ్మల్ని ఈరోజు నడి రోడ్డు మీదకి తీసుకొచ్చింది. న్యాయపరంగా నిన్న మేము అడగడానికని వెళ్తే మమ్మల్ని బుజ్జగించి కత్తికి తేనె పూసినట్టుగా పూసి మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి మా నాయకుల్ని సుమారు 150 కిలోమీటర్ల దూరంలో బంధించారు, నిర్బంధించారు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలి, మా జీతాలను వెంటనే పెంచాలి, లేకపోతే నాయకులు విడుదల అయ్యే వరకు, మా జీతాలు పెరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, పోలీసులు అరెస్టు చేస్తామనే ఒక సంకేతాన్ని పంపుతా ఉన్నారు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అరెస్టుకి కానీ లేకపోతే ప్రభుత్వ తీరుకి కానీ వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంది? మహిళలకి ఏదైతే ఇచ్చిన హామీని అమలు చేసేదాకా ఈ మహిళలు పోరాడతారు. గతంలో అంగన్వాడీ సత్తా ఏంటో చంద్రబాబు నాయుడికి తెలుసు. మళ్ళీ సత్తా ఏంటో చూడాలనుకుంటే చంద్రబాబు నాయుడు అలాంటిది లేకుండా ఉంటే జీతాలు పెంచమని అడుగుతున్నాం. చెప్తున్నారు మీకు అన్ని ఇచ్చాం, గిన్నెలు ఇచ్చాం, ముంతలు ఇచ్చామని. నీకు ఎన్ని సీట్లు ఇచ్చాం? 164 స్థానాలు ఇచ్చాం. నిన్ను ముఖ్యమంత్రి చేసాం, ఉప ముఖ్యమంత్రి చేసాం, మంత్రుల పదవులు ఇచ్చాం. ఇన్ని ఇచ్చిన తర్వాత నువ్వేం చేసావు? నీకు మెజార్టీ తీసుకొచ్చాం. ఇక్కడ అందరికీ కూడా సీట్లలో 1000 ఓట్ల మెజార్టీతో తీసుకొచ్చాం. అది మహిళల దెబ్బ. అది కూడా గుర్తించలేకపోతే చంద్రబాబు నాయుడికి కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయాయి. మహిళలు అంటే చిన్న చూపు చూస్తే నిన్ను కూడా చిన్న చూపు కాదు, కాళ్ళ కింద తొక్కేస్తారనేసి హెచ్చరిక దయదలుచుకున్నాం. ఇప్పుడు మహిళలు అంటే చిన్న చూపు చూస్తే ఊరుకుంటాం అనుకుంటారా? ఈ అంగన్వాడీ వాళ్ళు ఉదయం లేచి సాయంత్రం దాకా పిల్లల్ని ఆ తల్లులు కూడా చూడలేరు, అలా చూస్తున్నారు. అలా తిండి కూడా పెట్టలేరు, వీళ్ళు తిండి పెడుతున్నారు. వాళ్ళకి ఏ వసతి కావాలంటే ఆ వసతి పెడుతున్నారు. అలాంటి వాళ్ళ మీద నువ్వు దాడి చేస్తావా? అలాంటి వాళ్ళ మీద ఆడవాళ్ళని అమానుషంగా శిక్షిస్తావా? నువ్వు నీకేమన్నది ఆలోచించాలి. కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడికి పదవి వచ్చిందంటే ఎన్నో కార్డు
అందుకనే చంద్రబాబు నాయుడు గారు వెంటనే మహిళలందరికీ బేసత్తుగా విడుదల చేయాలి, వెంటనే చర్చలు జరపాలి, వాళ్ళ జీతాలు పెంచి ఇగో నేను జీతాలు పెంచాను, నేను మాట మీద ఉన్నాను, నేను మాట మీద నిలబడతానని చెప్పాలి. అదే నాయకుడు అంటే. ఆ నాయకత్వం లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు వెంటనే విడుదల చేసి చర్చలు జరిపి ఆ సౌకర్యాలు ఏం చేస్తాడని చెప్పాలి ప్రజలందరికీ, అంగన్వాడీ వాళ్ళందరికీ చెప్పాలి. ఆడపిల్ల జోలికి వస్తే ఏమవుతుందో అతనికి తెలుసు. గతంలో గుర్రాలతో తొక్కిస్తే అతను గుర్రాలతో 10 సంవత్సరాలు తొక్కించారు, మళ్ళీ అధికారంలో రాలేదు. మళ్ళీ ఇప్పుడు అతను చూద్దామని అనుకుంటుండా కబడ్దారు మేము రెడీ అని చెప్పేసి హెచ్చరిక చేయదలుచుకున్నాం. మీ సమస్యలు పరిష్కరించకపోగా మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కానీ పోలీసులు కానీ. ఏ విధంగా చూస్తారు? ఏమైనా వెనక్కి తగ్గుతారా? పోరాటంలో ముందుకే వెళ్తారు? ఈ ప్రభుత్వం మా మీద ఎంత దౌర్జన్యం చేసినా, అరెస్టులు చేసినా, మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టినా సరే మేము ఉద్యమం ఆపేది లేదండి. ఇది వరకు ప్రభుత్వానికి 42 రోజులు ధర్నా చేసి చూపించాం. ఇప్పుడు 42 రోజులు కాదు కదా, 100 రోజులైనా సరే, ఇంకా పైన సరే మేము దౌర్జన్యం చేస్తే కనుక ఇంకా మేము సమ్మె చేస్తాము. మేము అడిగిన చిన్న కోరిక ఏంటి, మాకు వేతనాలు పెంచమని రోజు ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డు ఎక్కారు. అంత అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ప్రభుత్వం రాకముందు ఏం చెప్పింది, మీకు మేము అన్నీ చేస్తాం, మాకు ఓట్లు ఏంటంటే మేము అందరం ఒకే మాట మీద ఉండి అందరం మేము ఓట్లేసి గెలిపించాం. కానీ మాకు ఈ రోజు వేతనాలు పెంచాలి సరే కదా, పోలీసులు మమ్మల్ని దౌర్జన్యం చేయించి మమ్మల్ని చేసింది. కాబట్టి ఈ ఉద్యమం ఇంతటితో ఆపం అని చెప్తున్నారు. ఈ ఉద్యమం ఆపేది లేదండి. ఇది మొత్తం మీద పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా పోలీసులు మాటను ఏమాత్రం లెక్క చేయకుండా తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు, ప్రభుత్వం సానుకూలంగా స్పందించేంత వరకు, అరెస్టు చేసినటువంటి అంగన్వాడీ లీడర్లను విడుదల చేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని వీరంతా తేల్చి చెప్తున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడున్న వీరిని అరెస్టు చేసేందుకు పోలీసులంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాన్లు కావచ్చు, అదనపు బలగాలను కూడా రంగంలోకి దింపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు తక్షణమే ప్రభుత్వం తమను చర్చలకు పిలవడంతో పాటు తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు అరెస్టు చేసినటువంటి వారిని విడుదల చేయాలనే డిమాండ్తోనే ముందుకెళ్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో హరి. ఆల్రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. జీతాలను వెంటనే పెంచాలి. అయ్యా చంద్రబాబు